డ్రంక్ అండ్ డ్రైవ్ పై ఎంత అవగాహన కల్పించినా కొందరిలో మార్పు రావడం లేదు. రాత్రి హైదరాబాద్ టోలీ చౌకీ ఫ్లైఓవర్ పై ఓ వ్యక్తి మద్యం సేవిస్తూ కారు నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వాహనం మురళీకృష్ణ గౌడ్ అనే పేరుతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కారు మీద ఇదివరకే చలానాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ పై ఎంత అవగాహన కల్పించినా కొందరిలో మార్పు రావడం లేదు. రాత్రి హైదరాబాద్ టోలీ చౌకీ ఫ్లైఓవర్ పై ఓ వ్యక్తి మద్యం సేవిస్తూ కారు నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వాహనం మురళీకృష్ణ గౌడ్ అనే పేరుతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కారు మీద ఇదివరకే చలానాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వివరాలు మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, మద్యం సేవించి వాహనాలు నడపొద్దంటూ కూడా పోలీసులు ఎన్ని రకాల సూచనలు చేస్తున్నప్పటికీ మందుబాబులు మారడం లేదు. మరోవైపు తాజాగా ఏకంగా ఇప్పుడు మద్యం సేవిస్తూనే వాహనం నడిపినటువంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిందంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే రాత్రి పోలీస్ ఐక్య ప్రాంతంలో ఒక కారులో డ్రైవర్ మద్యం సేవిస్తూ వాహనం నడుపుతూ ఉన్నాడు. ఇదే సమయంలో వెనకాల నుంచి వస్తున్నటువంటి బైకర్ ఈ విషయాన్ని గమనించి వెంబడించి ఆ వీడియోని తీశాడు, సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయిందంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఒకవైపు మద్యం సేవించి వాహనాలు నడిపి అకారణంగా ప్రమాదాలకు కారణమవుతున్నటువంటి నేపథ్యంలో చాలా మంది కూడా అమాయకుల ప్రాణాలు వదులుతూ ఉన్నారు. ఇప్పటికే కఠినమైనటువంటి శిక్షలు అమలు చేస్తున్నా కూడా చాలా మంది మారకుండా ఇదే తరహా పంతాన్ని అవలంబిస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఈ రోజు రాత్రి జరిగినటువంటి ఘటన మీద పోలీసులు కూడా సీరియస్ గా ఉన్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఈ కారు నంబర్ ఆధారంగా ప్రజెంట్ ఆ వ్యక్తిని గుర్తించేటటువంటి పనులు పోలీసులు కూడా ఉన్నారు. అయితే మురళీకృష్ణ గౌడ్ అనేటటువంటి వ్యక్తి పేరు మీద ఈ కారు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో కూడాను ఈ కారు మీద కొన్ని చలనాలు ఉన్నాయి. డేంజరస్, ఆ తర్వాత స్పీడ్ సంబంధించినటువంటి చలనాలు ప్రజెంట్ ఈ కారు మీద ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో మొత్తానికి ఈ కారును ట్రేస్ చేసేటువంటి అంశంలో పోలీసులు ఉన్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. కానీ పదే కూడా ప్రమాదాలు జరిగిన ప్రతిసారి పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు, సూచనలు కూడా చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కూడా ప్రత్యేకమైనటువంటి పాయింట్లను పెట్టి ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నప్పటికీ కూడాను మందుబాబులు తీరు మార్చుకోవడం లేదు. అయితే తమను ఎవరేం చేస్తారు, తమను ఎవరు పట్టుకోలేదనే ఉద్దేశంతో చాలా మంది కూడా ఈ తరహా దుశ్చర్యలకు దిగుతున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి మద్యం సేవించి వాహనం నడుపుతున్నటువంటి వ్యక్తికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అత్యధిక వేగంతో టోలీ చౌకీ ఫ్లైఓవర్ మీద రాత్రి 1:40 ప్రాంతంలో ఈ వాహనం వెళ్ళినట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ శశి.